తాండవ నది పరీవాహక ప్రాంతంలో ముంపునకు గురైన ప్రాంతాల్లో ఎమ్మెల్యే యనమల దివ్య సోమవారం పర్యటించారు. 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తుని పట్టణంలోని తాండవ నది పరీవాహక ప్రాంతం రెల్లిపేటలో, తుని మండలం జిల్లేడుపాడులో పర్యటించి స్థానికులతో మాట్లాడారు. అందరూ సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ కమిషనర్ వెంకట్రావు, తెలుగుదేశం నాయకులు యనమల రాజేష్, ఎస్ లోవరాజు, చింతమణిడి అబ్బాయి, కుసుమంచి శోభారాణి, మల్ల గణేష్, అల్లు రాజు, కర్రీ శివ, నాగేశ్వరరావు, శ్రీను తదితరులు ఉన్నారు. నమస్కారం. గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి మన రాష్ట్రంలో. అలాగే మన తుని నియోజకవర్గంలో ఇవాళ ఆ పరిస్థితులకి మనం రెల్లి కాలనీ రావడం జరిగింది. ఇక్కడ తాండవ రివర్ గేట్స్ ఓపెన్ చేయడం వల్ల కొంచెం ఫ్లడ్గా ఉంది. ఇక్కడ అప్పటికే ప్రజల్ని మనం ఆల్రెడీ అలర్ట్ చేశాము. వాళ్ళంతా ఇప్పుడు వాళ్ళని పలకరించడం జరుగుతుంది. వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా స్థానిక నాయకులకి చెప్పమని చెప్పాము. మేమంతా ఎప్పుడు 24/7 అందుబాటులో ఉంటామని చెప్పాము. అలాగే ఫుడ్ కానీ, హెల్త్ హజార్డ్స్ కానీ ఇవన్నీ వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళంతా కూడా తప్పకుండా మేము అలర్ట్గా ఉంటామని చెప్పడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో కూడా వినాయక చవితి వరకు ఫోర్కాస్ట్ చూపిస్తుంది మనకు భారీ వర్షాలని. కొంచెం జాగ్రత్తగా ఉండమని అలర్ట్ చేస్తున్నాం ప్రతి ఒక్కరికి. ఎప్పుడు మేము అండగా నిలబడతామని హామీ ఇచ్చాం. థ్యాంక్ యూ. శివా ఊళ్ళో కూడా మొన్న కూర్చోండి. ఇంకా మూన కూడా కట్టుకోలేదు గట్టిగానే. నీరు కూడా అవ్వకుండా మునిగిపోయిందండి మొత్తం అంతా. ఇలా తెమ్మాపురం వరకు ఉందండి, అలా మునిగిపోయింది.